ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीलक्ष्मीवल्लभारम्भां विघ्नोपनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रीशैलेशदयापात्रं दीपज्ञालिगुणार्णवम् यदेन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम् ॐ इति शङ्खं स्वीकृत्य शङ्करात् आरम्भः। మొట్టమొదటిగా ఆ తల్లి గోదావరి మాతకి ఆ సూర్యునికి కూడా పుష్పాంజలి సమర్పణ కార్యక్రమం జరుగుతోంది. ఓం గోదావరి నమస్తుభ్యం సర్వాభీష్టప్రదాయిని సర్వపాప వినిర్ముక్తే వృద్ధగంగే నమో నమః. నమస్తే అఖిల పాపజ్ఞే సమస్త లోకపూజితే నమో బ్రహ్మప్రియే దేవి కమండలకృతాలయే गंगे सुनंदे वरदे मंदाकिनी जलध्वरे गोदावरी जगन्माते गौतमी त्राहि सर्वदा आसत्येन रजसा वर्तमानो निवेशयन्नमृतं वच्चन्य हिरण्येन सवितारथेन देवो याति भुवनानि पश्यन् ॐ श्री गोदावरी सहित सूर्यग्रह देवताभ्यो नमः. पुष्पांजलिं समर्पयामि. ओम पुनः पुष्पान् स्वीकृत्य అలాగే ఆ ప్రాగ్భాగం తూర్పున ఉండేటటువంటి ఆ యొక్క శుక్రుడికి మరియు ఇంద్రుడికి కూడా ఆ పుష్పాంజలి సమర్పణ కార్యక్రమం జరగబోతోంది. శుక్రంతే అన్యాద్యదంతే అన్యాద్విజరూపే అహనీద్యౌరివాసి విశ్వాహి మాయా అవశిస్వరావో భద్రాదేవోషణ్యరాతిరస్తు ఇంద్రం ప్రణవంతం వపరింద్రగ్రస్రవంతకం సవితారమింద్రం దదాతు చక్రస్య కృతస్య లోకమింద్రాదింద్రం మన్యే పితరం మాతరం చ. ఓం శ్రీ శుక్రగ్రహ సహితగింద్రం దిక్పాలక దేవతాభ్యో నమః. పుష్పాంజలిం సమర్పయామి. పుష్పాన్ స్వీకృత్వ ఆ తర్వాత ఆ ఆగ్నేయ దిగ్భాగంలో ఉండేటటువంటి ఆ చంద్రుడికి మరియు అగ్ని దేవుడికి కూడా ఆ పుష్పాంజలి సమర్పణ జరగబోతోంది. ఆప్యాయస్వ సమేతతే విశ్వదస్వ భవిష్ణ్యం మహారాజస్య సంగతే అగ్నిర్భోత్తాదివక్కగత్పది పృథివ్యా అయం ఆగం ప్రేతాగం ధజన్పదే. ఓం శ్రీ చంద్రగ్రహ సహిత అగ్నిం దిక్పాలక దేవతాభ్యో నమః. పుష్పాంజలిం సమర్పయామి. ఆ తర్వాత దక్షిణ దిగ్భాగంలో ఉండేటటువంటి ఆ కుజగ్రహానికి మరియు యమునికి కూడా పుష్పాంజలి సమర్పణ జరగబోతోంది. అంగారగస్సిద్ధిధరో లోహితాంగోధరాసుతే కుమారో మంగళో భౌమో మహాకాయో ధనప్రదః యమోదాదాన పృథివీం నిమోద్యావద సూర్యః యమః సర్వమృత్యుశ్చేన ప్రాణానాం వాయూనాం. ఓం శ్రీ కుజగ్రహ సహితగమం దిక్పాలక దేవతాభ్యో నమః. పుష్పాంజలిం సమర్పయామి. ఓం ఆ తర్వాత ఆ నైరుతి దిగ్భాగంలో ఉండేటటువంటి ఆ రాహుగ్రహానికి మరియు నిరుతికి కూడా పుష్పాంజలి సమర్పణ జరగబోతోంది.
कयासशिष्टया वृता नमस्ते नुरुतये कृतेजाय तस्मै विसृजबन्धनात् इमेन यत्त्वा सविता देवी उत्तमामलीकेन विरोचयायिना ఓం శ్రీ రాహు గ్రహ సహిత నిరుతిం దిక్పాలక దేవతాభ్యో నమః పుష్పాంజలిం సమర్పయామి. ఆ తరువాత పశ్చిమ దిగ్భాగంలో ఉండేటటువంటి ఆ యొక్క శనీశ్వరుడికి మరియు వరుణ దేవునికి కూడా పుష్పాంజలి సమర్పణ జరగబోతోంది. देवी रविष्टय आपो भवन्तु वेदये संज्ञालभिस्रवन्तु नः इमं मे वरुणश्रुते अवमध्याजवृणय त्वामवस्य राजके. ఓం శ్రీ శనిగ్రహ సహిత వరుణం దిక్పాలక దేవతాభ్యో నమః పుష్పాంజలిం సమర్పయామి. ఆ తరువాత దిక్కైనటువంటి వాయువ్య దిగ్భాగంలో ఉండేటువంటి ఆ యొక్క కేతువుకి మరియు వాయువుకి కూడా పుష్పాంజలి సమర్పణ జరగబోతోంది. పరమాత్మా పరమాగదే పరం బ్రహ్మ పరజ్ఞానం ఓం శ్రీ కేతుగ్రహ సహిత వాయుం దిక్పాలక దేవతాభ్యో నమః పుష్పాంజలిం సమర్పయామి. ఆ తరువాత ఉత్తర దిగ్భాగంలో ఉండేటటువంటి దేవగురువైనటువంటి ఆ యొక్క గురువుకి ఆ కుబేరునికి కూడా పుష్పాంజలి సమర్పణ జరగబోతోంది. ఓం శ్రీ గురుగ్రహ సహిత కుబేరం దిక్పాలక దేవతాభ్యో నమః పుష్పాంజలిం సమర్పయామి. ఆఖరిగా ఆ యొక్క ఈశాన్య దిగ్భాగంలో ఉండేటటువంటి ఆ యొక్క బుధుడికి మరియు ఈశానుడికి కూడా పుష్పాంజలి సమర్పణ జరగబోతోంది. ఈశానः సర్వలోకానాం త్రయంబకः సర్వవిద్యానాం అద్వితీయో భవాద్భవాయ నమః. ఓం శ్రీ బుధగ్రహ సహిత ఈశానం దిక్పాలక దేవతాభ్యో నమః పుష్పాంజలిం సమర్పయామి. పునః శంఖాన్ స్వీకృత్వా మొట్టమొదటిగా ఆ యొక్క తల్లి గోదావరికి నవగ్రహాలకి 8 దిక్కులలో వసించి ఉన్నటువంటి అష్ట దిక్పాలకులందరికీ కూడా ఆ యొక్క పుష్పాంజలి సమర్పణ చేసిన తర్వాత ప్రధానమైనటువంటి హారతి కార్యక్రమం ప్రారంభించే ముందు శంఖనాథుని మనం ఒక్కసారి చేయబోతున్నాం. శంఖనాథ్ ఆరంభ. దోపహారతిం స్వీకృత్య తర్వాత నాగహారతి సిద్ధం చేసుకున్నాడు. దోపహారతి ఆరంభ. ఓం తనమాత్రయా ధనవావృతారణతే మహిత్వామన్వస్రవనతి ఉపేతే విత్పరజసే పృథివ్యా విష్ణా దేవత్వం పరమస్య విచ్చే తామగ్నివన్నాం తపసా జ్వలంతే మయూరోజనీం కర్మఫలే దుదష్టా దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసదరే నమః.
శ్రీగోదావరీ దేవ్యై నమః దోపహారతిం సమర్పయామి అనంతరే శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి. ఓం భక్త సందర్శనార్థం ప్రదర్శగా హారతి అనంతరే నాగహారతిం స్వీకృత్య తర్వాత నక్షత్రహారతి ప్రారంభం చేసుకోండి, వెలిగించుకుంటూ ఉండండి. ఓం నక్షత్రహారతిం స్వీకృత్య ఓం నాగహారతిం స్వీకృత్య నాగహారతి ఆరంభ. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్తదేవమణిధాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతకటాక్షరద్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యగుడంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నమోऽस्तु సర్వేభ్యో ఏకేశ పృథివీమనో ఇంద్రియర్దేక్షేదివిదేభ్యో సర్వేభ్యో నమః. దక్షిణ నాగహారతిం సమర్పయామి అనంతరే శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి. భక్త సందర్శనార్థం ప్రదర్శగా రెండవ హారతిగా అదిగో ఆ నాగహారతిని కూడా సందర్శన చేసుకున్న సమస్తమైనటువంటి సర్ప సంబంధిత దోషాలన్నీ కూడా నివారణ కొరకు ఆ సర్పహారతిని సమర్పణ చేసిన తర్వాత మన 27 నక్షత్రాలకి కూడా ప్రతీకగా ఆ 27 దీపాలతో ఉండేటటువంటి నక్షత్ర హారతిని కూడా ఆ తల్లి గోదావరికి సమర్పణ చేయడం జరుగుతోంది. ఓం ఇది నక్షత్రహారతిం స్వీకృత్య ఓం ఇది నక్షత్రహారతిం మా ఎన్నైతే అన్ని ఇవ్వండి పర్వాలేదు. నక్షత్రహారతిం స్వీకృత్య పైకి ఇచ్చేసేయండి, తీసుకోండి. ఓం నక్షత్రహారతిం స్వీకృత్య మీ అందరూ కూడా మీ యొక్క నక్షత్రాలను ఒక్కసారి స్మరణ చేసుకోండి. అశ్విని అయితే అశ్విని, రేవతి అయితే రేవతి, ఏ నక్షత్రం అయితే నక్షత్రాన్ని తలుచుకోండి. ఓం నక్షత్రహారతిం స్వీకృత్య నక్షత్రహారతి ఆరంభ. అగ్నిన్నపాదకృత్తిగా నక్షత్రం దేవమింద్రియం విలమాసా విచక్షణాం విలాసంజోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా ప్రకృతిగా రవిధన్వదానః అగ్నిన్నో దేవసవిదే దధాతు. దక్షిణ
ఆచమనీయాన్ సమర్పయామి. ఓం భక్త సందర్శనార్థం ప్రదర్శయా. నక్షత్రహారతి అనంతరం సమస్తమైనటువంటి దేవతలందరికీ కూడా ప్రతీకగా ఆ కుంభహారతిని సమర్పణ చేయడం జరుగుతుంది. ఓం కుంభహారతిం స్వీకృత్య. కుంభహారతి ఆరంభ. సర్వేషామధిపతి పరమ పురాణ పరో లోకానామజితాజితాత్మన్ భవతే భవాయన. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రివ్యాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. దక్షిణః. కుంభహారతిం సమర్పయామి. అనంతరే శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి. ఓం భక్త సందర్శనార్థం ప్రదర్శయా. గోవింద గోవింద. కర్పూరహారతిం స్వీకృత్య. అందరికీ కూడా గోదావరి హారతి పాట పేపర్స్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా చక్కగా అందరితో వారితో పాటు కలిపి పాడవచ్చు. ఓం గోదావరి దేవ్యై నమః. కర్పూరహారతి ఆరంభ. గోదావరి మాతా జయ గోదావరి మాతా మంగళహారతి గై వనుమా మంగళహారతి గై వనుమా. గోదావరి మాతా జయ గోదావరి మాతా పశ్చిమ వనముల త్రయంబకాన ప్రభవేణి దేవమ్మ.
గోదావరి మాత జయ గోదావరి మాత మంగళహారతి కై కొనుమా మంగళహారతి కై కొనుమా గోదావరి మాత జయ గోదావరి మాత భద్రాచలమున రాముని సేవలు తరేంద్రవమ్మ నోదరేంద్రవమ్మ కోణవరముల కొలుగుతు కదలి కోణవరముల కొలుగుతు కదలి ఆంధ్రను చేరితివి నువ్వు ఆంధ్రను చేరితివి ఆంధ్రగడ్డను అన్నపూర్ణగా మలచినావు తల్లి నువ్వు మలచినావు తల్లి ఘోషాలస్తలి రాజమహేంద్రి ఘోషాలస్తలి రాజమహేంద్రి కర్మవృక్షమై కాచినావు తల్లి నువ్వు కర్మవృక్షమై కాచినావు తల్లి గోదావరి మాత జయ గోదావరి మాత మంగళహారతి కై కొనుమా మంగళహారతి కై కొనుమా గోదావరి మాత జయ గోదావరి మాత వీడు భూములను హరితవనాలు మార్చినావు తల్లి నువ్వు మార్చినావు తల్లి ధాన్యరాజులు భాగ్యశీలతో ధాన్యరాజులు భాగ్యశీలతో మాగాణాలను మలించినావు తల్లి నువ్వు మాగాణాలను మలించినావు తల్లి దక్షిణ గంగ దర్శనమిచ్చి దయా చెందువమ్మ నువ్వు దయా చెందువమ్మ సప్త సాగరతో వశిష్ట పేరు సప్త సాగరతో వశిష్ట పేరు సాగి వస్తివమ్మ నువ్వు సాగి వస్తివమ్మ గోదావరి మాత జయ గోదావరి మాత మంగళహారతి కై కొనుమా మంగళహారతి కై కొనుమా గోదావరి మాత జయ గోదావరి మాత నరసింహ స్వామి పాద సేవక నరసాపురి చేరితివి నువ్వు నరసాపురి చేరితివి
గోదావరి మాత హే గోదావరి మాత జయ గోదావరి మాత గోదావరి మాతాకి గోదావరి మాతాకి గోదావరి మాతాకి ఓం శ్రీ గోదావరీ దేవ్యై నమః. ఓం కర్పూర హారతిం సమర్పయామి. అనంతరే శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి. ఓం భక్త సందర్శనార్థం ప్రదర్శయ. ఓం అనంతరే చామరాన్ స్వీకృత్వ. భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, ఈ యొక్క హారతి కార్యక్రమం అనంతరం మన స్వాతంత్ర అనంతరం మొట్టమొదటిసారిగా ఈరోజు మన నరసాపురం పట్టణంలో మొట్టమొదటిసారిగా వందే మాతరం యొక్క గీతం మొత్తం అంతా కూడా పాడబోతున్నాం. ఈరోజు ఒక నరసాపురం చరిత్రలో మీరంతా కూడా భాగం కాబోయేటటువంటి సన్నివేశం మరికొద్ది నిమిషాలలో ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా నరసాపురం పూర్తి వందే మాతరం పాడినటువంటి వారు మేము అని చెప్పుకునేటటువంటి అవకాశం మీకు మరికొద్ది నిమిషాల్లో కలగబోతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క వందే మాతర గీతాన్ని కూడా ఆలపించి కార్యక్రమాన్ని పరిసమాప్తం చేద్దాం. ఓం ఇది చామరాన్ స్వీకృత్య ఇది చామర సేవ ఆరంభ. ఆఖరిగా ఈ యొక్క వైదికపరమైనటువంటి కార్యక్రమాన్ని ఆ వైదికమైనటువంటి శాంతి మంత్రంతో ముగింపు చేసుకుందాం. తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు చేసి ఉన్నా కూడా క్షమించమని ఆ తల్లి గోదావరి మాతని అందరము కూడా వేడుకుందాం. మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీ గోదావరీ దేవత పాదవిందార్పణమస్తు. లోకా సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ కూడా లేచి నుంచున్నా. అందరికీ వందే మాతరం పూర్తి పాట వచ్చిందా ఒకసారి చూసుకోండి. వందే మాతరం పూర్తి పాటని మనమంతా కూడా ఇప్పుడు పాడబోతున్నాం. కేవలం విశ్వ హిందూ పరిషత్ అంటే ధర్మం ఒకటే కాదు, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పాం. కాబట్టి ఒకసారి ఎవరికైనా రాకపోతే పక్కన ఉన్న వాళ్ళ దగ్గర ఒకసారి ఫోటో తీసుకోవడం లేదో చూడండి.